మేము పానీపూరి ఛాలెంజ్ పెట్టుకున్నాం. నేను నా కొడుకు ఎవరు విన్నర్ అవుతారో మీరే చూడండి. స్టార్ట్. నాకైతే ఇవి ఎక్కువ తినడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఎటు పెట్టి వాడే విన్నర్ అవుతాడని నేను అనుకుంటున్నా. నాకైతే తిననీకి రాదు ఇవి కూడా. నాకు ఇవి తినడం అలవాటు లేదు, నేను తినను కూడా ఎక్కువ. వాడైతే అలవాటు ఉంది, వాడు తినేస్తాడు. కానీ విన్నర్ కావడానికి అయితే ట్రై చేస్తున్నా. మైందర్లో కూడా ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడు. మమ్మీ డైవర్ట్ చేస్తే మమ్మీ అమ్మాయిగా సూర మొత్తం దాంట్లో వేసుకొని అందులో వేసుకొని తింటుంది ఫ్రెండ్స్. అది చీటింగ్. ఇష్టం అంటే అట్లా ఉండదు కదా ఫ్రెండ్స్. దీంట్లో పూరి పెట్టుకునే తినాలి. ఇది పెట్టుకోవాలి స్టఫింగ్. నాకైతే ఇవి తిననీకి రాదు. కానీ కొంతమంది బయట తింటారు, ఇంత పెద్దగా నోరు చాపుకొని నోట్లు వేసుకుంటారు. నాకు అట్లా రాదు. ట్రై చేస్తున్నా. విన్నర్ ఎవరైతారేమో. ఒక ఆమెకు గొంతులు ఇట్లా పెట్టుకొని తింటుంటే గొంతులు ఇరుక్కపోయిందంట. మస్తు కారం ఉంది ఫ్రెండ్స్. వాటర్ అయితే అసలు గొంతు దిగట్లే నాకు. వాడేమో తినేస్తానే ఉండు. కారం బాగుంది ఫ్రెండ్స్. బా నా నుంచి కాదు, అందుకే బయట వీళ్ళు పానీపూరీలు అంటారు కానీ నేను ఎప్పుడు తినను. ఈ ఛాలెంజ్ ఎన్నో రోజుల నుంచి ఆపుతున్న ఆటకి ఈరోజు మాత్రం కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయినాం. కానీ చాలా కారంగా ఉంది, అయితలేదు నా నుంచి. అయిపోయిందండి ఇది. అయ్యో, విన్నర్ అయితే వీడు అయింది ఫ్రెండ్స్. నా ఇంకా 2 మిగిలినాయి, నేను తినలేకపోయినా. ఓకే మరి సరే, అవైతే 2 అసలు పోవు. కారంగా ఉంది, వాటర్ చాలా కారంగా ఉన్నాయి. నేను ఎప్పుడు పానీపూరీలు ఎక్కువ ఇష్టంగా తినను. వాడే విన్నర్. ఓకే మరి మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నేనే విన్నరు. బాయ్ ఫ్రెండ్స్.